నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. దాదాపు వరుస పెట్టి మనం బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఒక వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ కానీ లేదంటే లైన్ ఆఫ్ వీడియోస్ కానీ వరుస పెట్టి చేస్తున్నాం కదా. సో అదే విధంగా ఏంటంటే ఇప్పుడు నిన్నైతే చేయలేకపోయాను, అయితే ఆ వీడియో ఈరోజు చేశాను, మార్నింగ్ పెట్టేశాను. ఒకసారి చూడకపోతే ఒకసారి చూసేయండి. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ యాజ్ యూజువల్గా ఒక వీడియో రావాలి కాబట్టి సో ఇప్పుడు అది చేస్తున్నాను అనమాట. సో కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఓవరాల్గా చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ బెట్టింగ్ యాప్స్ నుంచి యువతని మనం ఏ విధంగా మనం అవేర్నెస్ తీసుకొస్తే, ఏ విధంగా వాటి దూరంగా చేస్తే అంత మనకి ఎంతో కొంత మనం చేసిన మంచి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ లేదంటే రివ్యూస్ కానీ తప్పకుండా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. సో టాపిక్లోకి వచ్చేద్దాం. నేను బెస్ట్ అవుట్పుట్స్ అయితే నేను ఈ రోజున తీసుకోలేదనమాట. ఎందుకంటే బెస్ట్ అవుట్పుట్స్ అంటే నథింగ్ బట్ కేసెస్, ఏవైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసెస్ అయితే నేను ఏం తీసుకోలేదు. జస్ట్ ఓవరాల్గా ర్యాండమ్గా ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఓవరాల్గా బయట జరుగుతుందో సో అవే కన్జ్యూమ్ చేసి సో ఓవరాల్గా నేను ఒక అనాలిసిస్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో రేపటి నుంచి అయితే మాత్రం ఏదైనా ఒక కేసు తీసుకొని చెప్తాం. ఎందుకంటే డెడికేటెడ్ ఒక కేసు అనేది ఉంటే కనుక ప్రతి ఒక్కరికి ఇలాంటి కేసెస్ వాళ్ళ జీవితంలో జరగకుండా ఉండటం కోసం కొంచెం భయపడటం కానీ కొంచెం అవేర్నెస్ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళలో. సో ఈ ఒక్కరోజు అయితే మనం ర్యాండమ్గా బయట ఏదైతే జరుగుతుందో దానికి కంప్లీట్గా ఓవరాల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే ఈరోజు జరుగుతున్న నిన్న నుంచి ఈరోజు కూడా జరుగుతున్న ఓవరాల్గా న్యూస్ ఏంటంటే హర్ష సాయి గారు అయితే విపరీతంగా ఆయన క్రేజ్ అనేది తెలుసు. ఆయన ఒక యూట్యూబర్, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్, దాంతోపాటు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా యూనిక్ పర్సనాలిటీ, దాంతోపాటు చాలా యూనిక్ కాన్సెప్ట్స్తో ఆయన వీడియోస్ చేయటం కానీ, ఆయన యొక్క ఏవైతే వీడియోస్లో ప్రొజెక్షన్స్ కానీ అంటే వాయిస్ ఓవర్ కానీ లేదంటే చూపించే లొకేషన్స్ కానీ వాళ్ళు పెట్టే ఛాలెంజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా యూనిక్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ అనమాట. దాంతోపాటు ప్రజలకి ఏదో విధంగా డబ్బులు ఇవ్వటం కానీ, సాయం చేయటం కానీ, ప్రజాసేవ కానీ లేదంటే ఎవరైనా డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ చాలా మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటారు. సో ఈయనకి బెట్టింగ్ యాప్స్కి ఏ విధంగా ఆయన కేసులో ఇరుక్కున్నారో మనకి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆయన ఛానల్స్లో ఎక్కువగా వ్యూస్ ఎక్కువ రావటం వల్ల ఏమో నెంబర్ ఆఫ్ కొలాబరేషన్స్ వల్ల నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల ఏదైనా ఒక బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన చెప్పడం అయితే ఉండుండొచ్చు. మనం చెప్పలేము, ఎందుకంటే నేను ఎక్కువగా రెగ్యులర్గా ఫాలో అవ్వను. కానీ ఆయన ఛానల్స్ చాలా మల్టీ లాంగ్వేజెస్లో ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఆయన వీడియోస్ చాలా 1 మంత్కి ఒకసారి లేదంటే 2 మంత్స్కి ఒకసారి మొత్తం కాన్సెప్ట్ అంతా రెడీ చేసుకొని అలా రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ప్రక్రియలోనే ఏదైనా ఒక వీడియోలో బెట్టింగ్ యాప్స్ గురించి ఏదైనా ప్రమోట్ చేసి ఉండొచ్చు. అందుకే ఈ రోజున ఆయన ఆల్మోస్ట్ అరెస్ట్ చేయడానికి దాకా కూడా వెళ్ళింది. ఎందుకంటే వీసీ సజ్జనార్ ఐపీఎస్ పోలీస్ సార్ అయితే ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. హర్ష సాయి గారు ఒక ఇంటర్వ్యూలో, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో మనకి 100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఇవ్వటానికి చాలా సంసిద్ధంగా ఉంటారంట. అంటే హ్యూజ్ ఫాలోవర్స్ ఉండటం, హ్యూజ్ సబ్స్క్రైబర్స్ ఉండటం, ఏవైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావటం కానీ, ఆ వీడియోస్ వాళ్ళు పెట్టిన కంటెంట్కి నెంబర్ ఆఫ్ వ్యూస్ రావటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల బెట్టింగ్ యాప్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, ఎక్కువ ప్రమోషన్స్ వస్తాయి కదా, ఎక్కువగా రీచ్ ఉంటుందని చెప్పేసి ఏదైనా అలా చేసి ఉండొచ్చు, ప్రమోట్ చేసి ఉండొచ్చు. సో అదేవిధంగా ఏంటంటే 100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా రావచ్చు అనమాట. సో అలాగా ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎన్నో బెట్టింగ్ యాప్స్ లైన్ కూడా కడతారు, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రప్పించుకోగలిగే కంటెంట్ ఆయన చేతిలో ఉంది కాబట్టి, ఆయన చేస్తున్నారు కాబట్టి. సో అలా ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. సో అలా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే లక్షలాది కోట్లాది మంది చూస్తున్నారు ఆయన వీడియోని.
బెట్టింగ్ యాప్స్ బదులు ఏదైనా మంచి ప్రొడక్ట్స్, ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఏదైనా ఇచ్చునుంటే ఈ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉపయోగం ఏంటంటే ఎక్కువ మనీని ఆఫర్ చేస్తారు, దాంతోపాటు ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆ గేమ్స్ని ఆడతారని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రాజడీ స్ట్రాటజీ అనేది నడుస్తుందన్నమాట. వీటిలో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రక్రియ అయితే ఇదన్నమాట, ప్రాసెస్ అయితే ఇది. సో అందువల్లే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల బయట పీపుల్ ఎవరైతే జనాలు ఉన్నారో, యూత్ ఉన్నారో ఎస్పెషల్గా, వాళ్ళు ఇలాంటి యాప్స్లో వాడి ఆన్లైన్ బెట్టింగ్స్ చేసి దాంతోపాటు ట్రేడింగ్ యాప్స్ వాడి లేదంటే లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని విపరీతంగా వరుస పెట్టి ఆడుతూ డబ్బులు నాశనం చేసుకుంటాం అయితే జరిగిందనమాట. దాంతోపాటు ఇంట్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాం జరిగింది, ఫ్రెండ్స్ డబ్బులు ఖర్చు పెడతాం జరిగింది, దాంతోపాటు చుట్టుపక్కల డబ్బులు కూడా అప్పుగా తీసుకుని వాడటం జరిగింది, లోన్ యాప్స్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వాడటం జరిగింది. సో ఇలా విపరీతంగా అన్ని డబ్బులు వాడేసి ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకోవటం వల్ల దాదాపు చాలామంది రూపాయలు, 2 రూపాయలు, 100 రూపాయలు, 500 కాదండి, వేలల్లో, లక్షల్లో, కోట్లలో కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, క్రికెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, దాంతోపాటు సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల జనాలు కొంచెం ఏదైనా ఈజీగా క్విక్ మనీ, ఇన్స్టెంట్ మనీ మనకు వస్తుంది కదా, అంటే ఏదైనా గేమ్ ఆడితే మనకి 2 వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ డబ్బులు అందులో పెట్టేయడం వల్ల ఏమైందంటే, వాళ్ళు చెప్పారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేయడంలో ఏమైందంటే అది కలిసి వస్తుంది కదా అని చెప్పేసి బిగినింగ్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లో కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ పెడతాం వల్ల ఏమైందంటే లాస్ట్లోకి ఏదైతే వెబ్సైట్స్ కానీ లేదంటే యాప్స్ కానీ లేదంటే ఏదైనా లింక్స్ కానీ యూజ్ చేసి వాడటం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏ విధంగా సైట్ని, ఆ యాప్ని, ఆ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేస్తారో మనకు తెలీదు. ఎక్కువగా కోట్లలో ఏదైతే పెడుతున్నారో బెట్టింగ్ యాప్స్ మనీని, ఆ మనీ ఏ విధంగా డిజైన్ చేశారో మనకు తెలియదు కానీ, పోవడానికే డిజైన్ చేశారో మనకు తెలియదు కానీ, సో అలా ఏంటంటే కోట్లలో పోగొట్టుకున్నారు, అది రిఫండ్ కూడా రాదు. సో అలా ఏంటంటే నష్టపోయి తిరిగి ఇవ్వలేక, అప్పులు తీర్చలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఫ్రెండ్స్కి ఏమాటో చెప్పలేక చాలామంది సూసైడ్ చేసుకుంటాం వరకు వెళ్ళిందని. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల విపరీతంగా ఈ రోజున ఒక 1 మంత్ నుంచి కాదు, 2 మంత్స్ నుంచి లేదంటే లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇది సాగుతుంది. ఎందుకంటే ప్రాణాలు కోల్పోతున్నారు జనాలు అనేవాళ్ళు. మెయిన్గా ఎస్పెషల్గా 22 ఏళ్ళ కుర్రోళ్ళ నుంచి 62 ఏళ్ళ వ్యక్తి వరకు, వయసు ఉన్న వ్యక్తుల వరకు కూడా, వాళ్ళ ప్రొఫెషన్ అయినా సరే, వాళ్ళ స్టూడెంట్ అయినా సరే, వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళైనా సరే, అందరినీ ఏకపరేస్తుంది అన్నమాట ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి. ఎందుకంటే ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్గా మనకి మనీ వస్తుంది. అంటే 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు పెడితే 40 రూపాయలు వస్తున్నాయి. ఇలాగా వాటికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి ఎంగేజ్ అయ్యి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల, కొంచెం ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ బెట్టింగ్ యాప్స్లో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో రిటర్న్ అనేది రాకపోవటం వల్ల, లూజ్ అవటం వల్ల, లాస్ అవటం వల్ల ఈ రోజున వాళ్ళు సూసైడ్ దాకా చేసుకుంటాం అనేది వెళ్ళింది. లేదంటే ఫ్యామిలీ వాళ్ళని కిల్ చేయటం కానీ, లేదంటే మర్డర్ చేయటం కానీ, లేదంటే ఏమీ చేయలేక కొంతమంది సూసైడ్ చేసుకుంటాం కానీ, ఇలా జరుగుతుండటం వల్ల, ఇలాంటి కేసులు, ఇలాంటి న్యూస్ జరుగుతున్న వల్ల మన పోలీసు ఎవరైతే వ్యవస్థ ఉందో, సంస్థ ఉందో, వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యి ఇటువంటి వాటిని అరికట్టాలి, అంతరించాలి, టెర్మినేట్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ప్రమోషన్స్ ఏదైతే రిగార్డింగ్ బెట్టింగ్ యాప్స్, దాన్ని ఏ విధంగా అయితే మనం ఎలిమినేట్ చేయాలని చెప్పేసి, టెర్మినేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనకి కేసులు అయితే కానీ లేదంటే జైల్లో వేయటం కానీ ఈ విధంగా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అనమాట. సో సెన్సేషనల్ న్యూస్ ఏదైనా ఉందంటే బెట్టింగ్ యాప్సేనండి. అది టెర్మినేట్ చేసేదాకా వీళ్ళు ఆగకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకి, ప్రజెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతో కొంత అవగాహన వచ్చేసింది. కానీ వచ్చే జనరేషన్స్ వాళ్ళకి, ఫ్యూచర్లో రాబోయే జనరేషన్స్ వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం? వాటిలో కూడా పాకకుండా చేయడం కోసం ఈ జనరేషన్లోనే ఈ యాప్స్ అనేవి కానీ లేదంటే వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ టెర్మినేట్ చేస్తే, కంప్లీట్గా అంతరించేలా చేస్తే, పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ విధంగా కూడా స్ప్రెడ్ అవ్వో, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనే విషయమే వాళ్ళకి వరకు వెళ్లకుండా ఉంటుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే కంపల్సరీ మనకి అల్టిమేట్గా వచ్చే జనరేషన్స్కి మనం మంచి సొసైటీని ఇవ్వగలం, మంచి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో డబ్బులు ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మల్టిప్లై చేయాలి, ఏ విధంగా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, లేదంటే బిజినెస్ అయినా సరే ఎక్స్పాండ్ ఎలా చేయాలి, దాన్ని ఇంటూ 2 times ఇంటూ 10 times ఎలా ఇంక్రీజ్ చేయాలనే ఆలోచనలే ఉంటాయి తప్ప దాని యొక్క ఎజంప్షన్స్ ఇమాజినేషన్సే ఉంటాయి. కానీ ఇటువంటి ఇన్స్టెంట్ మనీ కోసం పాపులర్ పడి యవనాన్ని లేదంటే వయసుని లేదంటే ఆ మైండ్ సెట్ని పోగొట్టుకోకుండా ఉంటారనమాట వచ్చే జనరేషన్స్ వాళ్ళు. సో అందుకే నేను అంతకుమించి చెప్పేది ఏం లేదండి, సింపుల్గా ఒకటే చెప్తున్నాను. వచ్చే జనరేషన్స్కి ఎటువంటి తెలియకుండా ఉంటే, తెలియనివ్వకుండా చేయగలిగితే ఇప్పుడు ఏదైతే ప్రక్రియ జరుగుతుందో కేసుల ప్రక్రియ ఇదే విధంగా అందరినీ అరికట్టి జైల్లో వేయటమో లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వటమో ఇటువంటి చేస్తే వాళ్ళు మారితే అసలు గవర్నమెంట్ నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని కంప్లీట్గా స్టాప్ చేస్తే, బ్యాన్ చేస్తే ఖచ్చితంగా వచ్చే జనరేషన్స్కి ఆటోమేటిక్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ జైల్లో పెట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చేసి, ఎందుకంటే మనందరూ కూడా మంచి మనసు, ఎందుకంటే వాళ్ళు కూడా మన అందరినీ ఎంతో కొంత వాళ్ళు మన పార్ట్ అయిపోయారు. ఎందుకంటే యూట్యూబ్లో వాళ్ళు మంచి మంచి వీడియోలు చేశారు, మంచి మంచి మాటలు మాట్లాడారు, దాంతోపాటు మంచి మంచి సేవలు చేశారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళని వదులుకోలేము కదా. సో అలా ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. బట్ కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి తీసుకురావాలనుకోండి, అందులో నేనేం తప్పుగా అనట్లేదు. ఎందుకంటే మనుషులు అందరూ కూడా తప్పకుండా తప్పులు చేస్తారు, కానీ తర్వాత ఏంటంటే మారిపోతారు. మంచి దారిలోనే వెళ్ళాలి, అందరూ మంచి వాళ్ళే, అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. సో అలా ఏంటంటే వాళ్ళు కూడా బయటికి రావాలి, మంచిగా ఫ్యామిలీతో లీడ్ చేయాలి, మంచి వీడియోలు చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, దాంతోపాటు ఇన్ఫర్మేటివ్గా వాళ్ళని నాలెడ్జ్ చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదు. సో సింపుల్ అండి. ఎవరైతే ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు నా వీడియో, ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి ఒకటే చెప్పండి, ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్కి బ్యాన్ చేద్దాం, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉందాం, బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియకుండా ఉందాం, అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అదండి ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ గురించి, ట్రేడింగ్ యాప్స్ గురించి, లోన్ యాప్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది అవేర్నెస్ వీడియో. సో అంతకుమించి ఇంకేం లేదండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.